హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మీకోసం ఒక హెల్తీయెస్ట్ బ్రెడ్ రెసిపీ చూపిస్తాను. ఐ నో బ్రెడ్ చాలామంది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అది ఇది అని ఆలోచిస్తారు. కానీ మీకోసం ఇవాళ లడీ పావ్ చూపిస్తాను. మహారాష్ట్ర, పూణే వీళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మన సౌత్‌లో కూడా బాగా ఇష్టంగా తింటాం. మనకు వడా పావ్ గానీ, పావ్ బాజీ గానీ ఈ బ్రెడ్డే సర్వ్ చేస్తారనమాట. సో, ఈ బ్రెడ్‌ని నేను హోల్ వీట్ ఫ్లవర్ అంటే మొత్తం గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో. మనకు బయట మార్కెట్‌లో దొరికేది ప్యూర్ మైదాతో చేస్తారు. కానీ మనం ఇంట్లో గోధుమ పిండితో చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికి నేను అగారో మార్వెల్ 48 లీటర్ ఓటీజీ ఓవెన్‌లో చేస్తున్నాను. మీరు ఓవెన్‌లో అయితే చాలా ఈజీగా బ్రెడ్స్ అన్నీ బేక్ చేసేసుకోవచ్చనమాట. సో, రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. బౌల్‌లో 280 ఎంఎల్ గోరువెచ్చటి నీళ్లు, దీంట్లో 15 గ్రాములు పంచదార. నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నా, మీరు వైట్ షుగర్ అయినా వాడొచ్చు. సో, ఇలా పంచదార వేసుకొని ఇది కరిగిపోయేలా కలిపేసుకోండి. నీళ్లు గోరువెచ్చగా ఉండాలి. చూడండి, నేను చేయి పెట్టగలుగుతున్నాను. లైట్‌గా వెచ్చగా ఉండాలి. దీంట్లో 7 గ్రాములు ఇన్‌స్టంట్ యాక్టివ్ డ్రై ఈస్ట్. బేకింగ్ అనేది సైన్స్ అనమాట. సో, కంపల్సరీగా మెజర్మెంట్స్ వాడండి. మెజర్మెంట్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా రాస్తాను. మెజర్మెంట్స్ ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతారో రెసిపీ అనేది అంత యాక్యురేట్‌గా వస్తుంది. సో, జనరల్‌గా మనం కూరలు వండేటప్పుడు విత్ ద ఫ్లో వెళ్ళిపోతాం. చేతికి వచ్చినట్టు అందాజాతో వేసుకుంటూ వెళ్ళిపోతాము. కానీ బేకింగ్ చేసేటప్పుడు మాత్రం వీలైనంత వరకు క్వాంటిటీస్ మారండి. మీరు కొంచెం ట్వీక్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మాక్సిమం ఒక అవుట్‌లైన్ రెసిపీ అనేది ఉంటుంది. దాన్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో, ఇక్కడ నేను అన్ని మెజర్మెంట్స్‌తో చెప్తున్నాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా మెజర్మెంట్స్ తోటే రాస్తాను. మీరు అదే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో, నేను 280 ఎంఎల్ వాటర్ తీసుకున్నాను కదా! దీనికోసం నేను 500 గ్రామ్స్ హోల్ వీట్ ఫ్లవర్ అంటే చెక్కీ ఆటా వాడుతున్నాను. అలానే ఇందులో 50 గ్రామ్స్ మిల్క్ పౌడర్ ఏస్తున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే నేను నీళ్లు వాడాను కదా! దాని బదులు మీరు పాలు వాడుకోవచ్చు. సో, నేను 280 ఎంఎల్ వాటర్ తీసుకున్నాను కాబట్టి మీరు 280 ఎంఎల్ మిల్క్ తీసుకోవచ్చు. అలానే ఇందులో 10 గ్రామ్స్ సాల్ట్. వీటన్నిటిని ఏసి చక్కగా మిక్స్ చేసుకుందాం. మనం పిండిని చాలా మంచిగా మర్దన చేసుకోవాలి. ఎంత నీట్ చేసుకుంటే మనకి బన్స్ అనేది అంత సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా పిండి అంతా దగ్గర చేసుకున్న తర్వాత దీన్ని కౌంటర్ టాప్ పైన గానీ దీన్ని చక్కగా మర్దన చేసుకోండి. మీకు మైదాకి గోధుమ పిండికి తేడా ఏంటంటే మైదాలో గ్లూటిన్ అనే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండిద్ది. అదే గోధుమ పిండిలో చాలా తక్కువగా ఉండిద్ది. సో, అందుకని మైదా చాలా ఈజీగా మనము బ్రెడ్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ మనం అదే ఆటాతో చేసేటప్పుడు దాన్ని చక్కగా నీట్ చేసుకోవాలి. మనం బ్రెడ్‌కి మైదాతో వాడినప్పుడు ఎంత చేస్తామో దానికి డబల్ చేసుకోవాలి అనమాట. సో, దీన్ని చక్కగా ఒక 15 నిమిషాల వరకు మంచిగా ఇలా మర్దన చేయండి. సో, మీరు డైట్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా మీరే చేయండి చేతులు తీసుకొని. మంచిగా క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఫుల్ ఆర్మ్స్ ఎక్సర్సైజ్ అయిపోతాయి. చేతులన్నీ స్ట్రాంగ్ అయిపోతాయి. సో, దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఇలానే కష్టపడతా మర్దన చేయండి. పిండిని కొంచెం ఎక్కువసేపు మర్దన చేసుకుంటే ఇలా సాఫ్ట్‌గా తయారవుతుంది. ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ అంత నెయ్యి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మన బ్రెడ్స్ అనేవి చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటాయి. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో, నెయ్యి వేసేసి దీన్ని మరొకసారి మర్దన చేసేయండి. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్‌గా మర్దన చేసుకున్నాం కదా! దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్‌లో కొంచెం నూనె వేసేయండి. సో దట్ మనం రెస్ట్ చేసేటప్పుడు పిండి అంటుకోకుండా ఉండిద్ది. ఆయిల్ చక్కగా స్ప్రెడ్ చేసేసి ఈ పిండిని ఇందులో పెట్టేయండి. పిండిని ఒక బౌల్‌లో వేసేసి దీన్ని క్లీన్ ర్యాప్‌తో క్లోజ్ చేసేసుకొని మినిమమ్ 1 అవర్ పాటు రెస్ట్ చేయండి. సో దట్ ఆ గ్లూటిన్ గానీ, లోపల ఈస్ట్ రియాక్ట్ అవ్వడం గానీ టైం దొరుకుతుంది. దీన్ని ఒక 1 అవర్ పాటు రెస్ట్ చేయండి. అవెన్‌లో గానీ ఆర్ మీ ఇంట్లో ఎక్కడైతే కొంచెం వెచ్చగా ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి ఒక 1 అవర్ వదిలేసేయండి. దాని తర్వాత దీని సంగతి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం కలుపుకున్న చపాతీ పిండి ఆర్ చపాతీ పిండితో చేసుకున్న లాడీ పావ్ మిక్స్చర్ రెడీగా అయిపోయింది. డబుల్ ఇన్ సైజ్ అయింది. సో, డబుల్ అయ్యేంత సేపట్లో ప్రూఫ్ చేసుకోవాలి. నా దగ్గర టెంపరేచర్ బాగానే ఉంది కాబట్టి 1 అవర్‌లో అయిపోయింది. ఒక్కోసారి 1½ అవర్ కూడా పడుతుంది. అలానే వాటర్ మెజర్మెంట్ కూడా చెప్పాను కదా! ఒక్కోసారి ప్లస్ ఆర్ మైనస్ 20 ఎంఎల్ కూడా పడుతుంది. మీ పిండి బట్టి మారుతూ ఉంటుంది. సో, ఇలా డబుల్ అయ్యేంత వరకు ప్రూఫ్ చేసుకోండి. ఇలా ఈ పిండి మిశ్రమాన్ని డీగ్యాస్ చేసేసుకోండి. అంటే లోపల నిన్న కార్బన్ డయాక్సైడ్ మొత్తం బయటికి పంపించేస్తాము. సో, దీన్ని బయట వేసేసి చూడండి, ఇలా బుడగలు నిండుతున్నాయి దీంట్లో. ఇలా మరొక్కసారి నీడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈక్వల్ సైజ్ బాల్స్‌లో డివైడ్ చేసుకుందాము. సో, ఒక్కుండా రఫ్‌గా 75 గ్రామ్స్ వచ్చేలా డివైడ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మన పావ్ సైజ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ప్రూఫ్ అయిన తర్వాత డబుల్ అవుతాయి. అన్ని ఈక్వల్ సైజ్‌లో డివైడ్ చేసుకోవడం వల్ల బేకింగ్ గానీ, ప్రూఫింగ్ గానీ ఈవెన్‌గా అవుతాయి. కుకింగ్ కూడా ఈవెన్‌గా అవుతుంది. సో, ఒక్కొక్క బంతిని 75 గ్రాములా డివైడ్ చేసుకొని దీన్ని షేప్ చేసుకుందాం ఇప్పుడు. బేకింగ్ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేయండి. ఇలా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన పావ్స్‌కి. ఇలా స్ప్రెడ్ చేసి మనం చేసుకున్న ఈ పావ్‌ని ఇందులో పెట్టేసేయండి. చూడండి, ఇటుపక్క 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంది, ఇటుపక్క 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంది. ఇలా స్పేస్ ఇచ్చి పెట్టుకోండి. ఇలా డివైడ్ చేసుకున్న మిశ్రమాన్ని అరచేయి పెట్టి టేబుల్ మీద రౌండ్‌గా తిప్పండి. ఇలా తిప్పగానే మీకు స్మూత్ బాల్ వస్తుంది. ఈ బాల్‌ని మన బేకింగ్ ప్యాన్‌లో పెట్టేసేయండి.
అన్నిటిని ఈవెన్గా ప్లేస్ చేసుకోండి. పెట్టిన తర్వాత లైట్గా నొక్కండి. ఇప్పుడు చూడండి అన్నిటి మధ్యలో 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంది. ఇదే విధంగా ఇందులో పట్టినని పెట్టేసుకుందాం. పావులన్నింటినీ ఇలా పర్ఫెక్ట్గా డివైడ్ చేసుకొని స్పేస్ ఇచ్చి అలైన్ చేసేసుకున్నాం కదా. నేను చూపించిన మెజర్మెంట్స్లో మీకు 12 పావులు వస్తాయి. సో 9 ఇందులో పెట్టుకున్నాను, ఇంకో 3 వేరే దాంట్లో పెట్టుకున్నాను. ఇలా చేసుకున్న దాన్ని లైట్గా తడిపి నీళ్లు పిండేసిన గుడ్డతోటి కప్పండి. ఇలా కప్పేసి మీ ఇంట్లో వెచ్చగున్న చోట ఒక 1 అవర్ పాటు వదిలేసేయండి. ఇవి లిటరల్గా డబల్ ఇన్ సైజ్ అవ్వాలి. ఇప్పుడు మనం పెట్టాం కదా ఈ సైజ్ కంటే డబల్ అవ్వాలి. సో దీనికి ఈజీగా 1 గంట సేపు టైం పడుతుంది. హోల్ వీట్ ఫ్లార్తో చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో దీన్ని పక్కన పెట్టేసి ఒక 1 అవర్ రిలాక్స్ అవ్వండి. ఇవాళ ఈ రెసిపీ చేసుకోవడానికి నేను అగారో వాళ్ళ మార్వెల్ 48 లీటర్ ఓటీజీ వాడుతున్నాను. ఓటీజీ అంటే అవెన్ టోస్టర్ గ్రిల్ అనమాట. సో ఈ ఒక్క ఓవెన్ ఉంటే మనం చాలా రకాల బేకింగ్ చేసుకోవచ్చు, రోస్టింగ్ చేసుకోవచ్చు, టోస్టింగ్ చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ అనమాట. ఇది 48 లీటర్ కెపాసిటీ, 2000 వాట్స్ అనమాట. సో 1 2 3 6 హీటింగ్ రాడ్స్ ఉంటాయి, పైన 3 కింద 3 అండ్ రోటిసరీ అనమాట. సో రోటిసరీ అంటే ఈ రాడ్ పైన మనం ఒక ఫుల్ కోడ్ ఎక్కిచ్చేసి మొత్తం గ్రిల్ చికెన్లా గ్రిల్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం 4 నాబ్స్ ఉన్నాయి. కుకింగ్ ఫంక్షన్కి, టెంపరేచర్ సెలెక్షన్కి, హీట్ సెలెక్షన్కి అండ్ టైమర్ నాబ్ ఉందన్నమాట. టెంపరేచర్ కూడా మనం మినిమం 100 డిగ్రీస్ అనమాట, మాక్సిమం 250 డిగ్రీస్ వరకు పెట్టుకోవచ్చు దీంట్లో. హీట్ మోడ్ సెలెక్షన్స్ కూడా టాప్ హీటింగ్, బాటమ్ హీటింగ్, టాప్ ప్లస్ బాటమ్ హీటింగ్ ఉండిద్ది. అండ్ టైమర్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. 120 మినిట్స్ ఉంది. చాలా వాటిలో తక్కువ ఉండిద్ది, కానీ దీంట్లో 120 మినిట్స్ ఉంది. అండ్ ఆన్ చేస్తే లోపల ఇల్యూమినేటెడ్ లైట్ ఛాంబర్, హీట్ రెసిస్టెన్స్ టెంపర్డ్ గ్లాస్ ఇది. సో మనం ముట్టుకున్న పెద్ద వేడిగా ఉండదు, కానీ ఎప్పుడు బేక్ చేసేటప్పుడు ముట్టుకోకండి. దీంట్లో రెడీ బెల్ ఆప్షన్ కూడా ఉండిద్ది. సో ఈ అగారో మార్వెల్ 48 లీటర్ ఓవెన్ వాడి మీకు ఒక 5 క్రేజీ రెసిపీస్ చూపిస్తాను. సో మీకు ఒక సిరీస్లా చేస్తున్నాను అనమాట, 5 వీడియో సిరీస్ అనమాట. దీంట్లో బేకింగ్ ఎలా చేసుకోవచ్చు, గ్రిల్లింగ్ ఎలా చేసుకోవచ్చు, టోస్టింగ్ ఎలా చేసుకోవచ్చు, అన్నింటినీ చూపించేస్తాను అనమాట. సో ఈ వీక్ అంతా మీకు ఓటీజీ ఫెస్ట్ అనమాట. మన అవెన్ 180 డిగ్రీస్లో ప్రీ హీట్ అయిపోయి రెడీగా ఉంది. కంపల్సరీగా బేకింగ్ చేసుకునేటప్పుడు అవెన్ ప్రీ హీట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు మన పావులు పెట్టేద్దాం దీంట్లో. సో సెంటర్లో పెట్టేసేయండి. పెట్టేసి ఓవెన్ మూత మూసేసి దీన్ని 25 మినిట్స్ దగ్గర వరకు తిప్పేసేయండి. 25 మినిట్స్ కళ్ళు మూసుకుంటే చాలు. మన క్రేజీ హోల్ వీట్ ఫ్లార్ అంటే చెక్కీ ఆట వాడి వితౌట్ మైదా నేను లాడీపావు చేశాను. మన పావు పర్ఫెక్ట్గా బేక్ అయ్యి రెడీగా ఉంది. సో దీనిపైన లైట్గా ఆయిల్ పెట్టి బేస్టింగ్ చేసుకుందాము. ఇలా బేస్టింగ్ చేసుకోవడం వల్ల ఇవి కూల్ అయిన తర్వాత సాఫ్ట్గా ఉంటాయి. చూడండి మన పావులు లాడీపావు అంటారు, లడీపావు అంటారు. బేసిక్గా లడీలా ఉంటుంది కాబట్టి లడీ అంటారు. అది వాడతా లాడీపావు అయిపోయింది. సో చాలా స్పంజీగా ఎంత స్ప్రింగ్ బ్యాక్ అవుతుంది చూడండి. మనకి మైదాతో చేసినప్పుడు చాలా ఎక్కువ స్ప్రింగ్ బ్యాక్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో హై గ్లూటిన్ ఉండిద్ది. దీంట్లో కంపారిటివ్లీ గ్లూటిన్ తక్కువ ఉండిద్ది, కానీ లోపల ఏరియేషన్ కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లోపల పర్ఫెక్ట్గా బేక్ అయిపోయి. చెప్పాను కదా మైదా కంటే ఇది కొంచెం డెన్స్ ఉండిద్ది. ఈ పావుతోటి మీరు పావు బాజీ చేసుకోవచ్చు, వడాపావు చేసుకోవచ్చు, చాలా రకాల డిషెస్ చేసుకోవచ్చు. సో మనం కొంచెం మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా, దానివల్ల చాలా టేస్టీగా ఉండేది. చూసేసరికి చాలా సింపుల్గా గోధుమ పిండి వాడి మనం పావు చేసుకున్నాము. సో ఈ పావులతో మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ చేయండి. వడాపావు కావాలా, పావు బజ్జీ కావాలా, ఏ రెసిపీ కావాలంటే ఈ పావు వాడి అదే రెసిపీ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో అగారో ఓటీజీ ఓవెన్ లింక్ ఉంది, వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి ఇంకేమైనా రెసిపీలు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను వచ్చే వీడియోలో. అప్పటి వరకు ఈ పావు ఎంజాయ్ చేయండి. ఉత్తి పావు కూడా చాలా టేస్టీగా ఉండేది.